అమ్మాయిలకి 10,000 20,000 ఇస్తే వాళ్ళు ఒక కంఫర్ట్ ఇస్తారని గ్యారెంటీ ఒకటి ఉంటుంది. మీరు ఏం కంఫర్ట్ చూస్తారు? సెక్స్ వర్కర్ అనేది అది కూడా అలా రోడ్ల మీద చేయడం కరెక్టా? అంటే ఏ టైప్ ఆఫ్ ఫీలింగ్స్? నాతోటి ఎవరు కంఫర్ట్గా లేరు. సో నాకు అవసరం లేని ఈ పార్ట్స్, అబ్బాయి పార్ట్స్ నాకు ఎందుకు? వాడికి కావాల్సినప్పుడు సెక్స్ అడుగుతాడు. నేను ఒక అబ్బాయిగా పుట్టాను, నాకు అబ్బాయి పైన ఫీలింగ్స్ వస్తుంది. ఇది విచిత్రమే కదా. చూసే జనాలకు కూడా ఒకవేళ నేను చెప్పాలంటే కూడా ఎలా చెప్తాను? హాయ్, అందరికీ దండాలు. నేను మీ రాజేష్. సో ఈరోజు మనం ఏంటి గెటప్ ఏంటి కొత్తగా మార్చాలనుకుంటారు కదా. సో ఇక మీద ఇంటర్వ్యూలు అన్నీ ఇలా కొత్తగానే చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో మా స్లాంగ్లోనే చేద్దామని అనుకుంటాను. అయితే ఈరోజు మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆల్రెడీ ఆ వ్యక్తి గురించి మీకు తెలుసు, బట్ నేను కూడా చెప్పాలి కాబట్టి. సో అక్షయ ప్రిన్సీ ఉన్నారు. ఇంతకుముందు కూడా మేము చాలా ఇంటర్వ్యూలు చేసాం. బట్ ఈ ఇంటర్వ్యూ ఏంటి స్పెషల్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే సో ఖచ్చితంగా ఫుల్ ఇంటర్వ్యూ అయితే చూడండి. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. రైట్, కొత్తగా చెప్తా వచ్చేసాను. మీరు కామెడీ అనుకోకండి, ఎందుకంటే మా స్లాంగ్లో మా శ్రీకాకుళం దీన్ని వదలకూడదని ఆ స్లాంగ్లోనే చేద్దామని అనుకుంటాను. సో మొత్తానికి నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. లాగదేను సాగపోతును. సో క్యూట్ అండ్ స్వీట్గా అడిగేద్దాం. సో రెడీగా ఉన్నారా? ఎస్, రెడీ అండి. ఫస్ట్ అయితే అంటే దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే అర్ధనారీశ్వరి అంటే తెలుసు కదా. సో అలాంటి గొప్ప వరం ఇచ్చిన మీకు, అలాంటి పేరు పెట్టుకున్న మీరు బిగ్ షాట్ అంటూ ఈ రోడ్ల మీద కొన్ని చేస్తూ సో దాని పేరుని కొల్లగొట్టేస్తున్నారు, చెడగొట్టేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? దీనికి నేనేమంటానంటే, పురాణాలు మనము వెనకటి సమాజాన్ని చూసుకుంటే కనుక అప్పుడు రాజుల కాలంలో కానీ నవాబ్ కాలంలో కానీ మాకు మంచి పేరు ఉంది. అప్పుడు జనాభా అప్పుడు మాది వచ్చేసి చాలా తక్కువ. సో అప్పుడు పద్ధతిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి జనాభా మాది రోజు రోజుకు అధికమవుతుంది. కాబట్టి ఈ పోరాటాలు, ఇవి ఆకలి పోరాటాలు కూడా ఎక్కువైపోతున్నాయి. సమాజం అప్పుడున్నట్లు ఇప్పుడు సమాజం లేదు. కాబట్టి మా వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా కొన్ని సార్లు ఇలా జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. పేరు ఖరాబ్ చేయడం అనేది అంతవరకైతే చెప్పను, కానీ ఎంతో కొంత నిజమే మీరు అన్నట్లు అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ రోడ్ల మీద బళ్ళు ఆపి సో అది అంటే బిగ్ షాట్ మీరు చేస్తారు, దాన్ని బిగ్ షాట్ అంటారు కదా. సో చేస్తారు, కానీ బిగ్ షాట్ ని కూడా అతిమించి రౌడీయిజం, గుండాయిజం అట్లా ఆ టైప్ లో అవుతుంది అని అంటారు. దానికి మీరేమంటారు? రౌడీజం, గుండాయిజం అయితే నేనైతే అనను, కానీ అందరూ ఒకేలాగా ప్రవర్తించరు. 100లో ఒకరు ఇద్దరు అట్లా ఖచ్చితంగా ఉంటారు. ఆ ఒక్కరు ఇద్దరు వల్ల మాకైతే ఇలాంటి నేమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా నేను రౌడీజం, గుండాయిజం అనే దాన్ని ఖండిస్తాను నేను. కానీ మీరు ఖండించిన దీనికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. రౌడీజం, గుండాయిజం అని ఎందుకు అంటాను అంటే, ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి సో ఒక అబ్బాయి నుండి అమ్మాయిగా మారి తన కష్టాలు తను పడుతూ ఉంటారు. కాకుండా కొంతమంది ట్రాన్స్లా గెటప్లు వేసుకుంటూ సో ఇలా రౌడీజం చేస్తానని అన్నారు. అవును, అది వాస్తవమే. మేము దానికనే చెప్పాము. సో అది వాస్తవమే. ఇదాంట్లో ఉండగా సమాజంలో చాలామందికి ఒక ట్రాన్స్జెండర్ అనగానే అవగాహన అనేది పూర్తిగా లేదు అని నా ఉద్దేశం. ఎందుకంటే చీర కట్టుకున్న ప్రతివాడు హిజుడా అని చెప్పి పేరుతో వచ్చేసి వాడు అడుక్కోవడం స్టార్ట్ చేశాడు. సో దీనికి ఎవరు బాధ్యత వహించాలన్నది ఇంకా గవర్నమెంట్కే వదిలేస్తాను నేను. ఒకటి మా పైన కూడా ఉంది, కానీ మేము చెప్పిన గుణంగా సమాజం నమ్మే స్థితిలో అయితే లేరు. మేము కాదండి వాళ్ళు నకిలీ వాళ్ళు అనుగుణంగా అక్కడ నమ్మే సిచ్యువేషన్ అయితే మేము చూడట్లేదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం మేము రోజు ఫేస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే బిగ్ షాట్కి వెళ్తామో అప్పుడు రోజు ఫేస్ చేస్తూ ఉంటాము. వాళ్ళు మాకన్నా ముందు వచ్చేసి వాళ్ళ దగ్గర పర్సుల్లో, ఉంగరాలు ఇక లాక్కొని వెళ్ళిపోతారు. అప్పుడు మేము ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ వెళ్తాము. అప్పుడు మీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మీకు ఏమో కదే ఉంది, వాళ్ళు మీ వాళ్ళే, మీరు కూడా మీరు డ్రామాలు ఆడుతున్నారా అని చెప్పి అవుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి గొడవస్. సో మీకంటే చూసుకుంటే ఒక కమ్యూనిటీ అని, ఒక గ్యాంగ్ అని ఇలా ఉన్నారంట కదా. మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు మరి ఆ కమ్యూనిటీ ఏం చేస్తుంది? కమ్యూనిటీ ఏం చేస్తుందంటే
ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. ఒకటి అందరు భిక్షాటన చేసే వాళ్ళే 100 మంది తీసుకుంటే అందులో ఒకరు ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప మిగతా 98 మంది భిక్షాటన చేసే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఒకవేళ మేము వాళ్ళకి అడ్డుపడి మీరు అడగొద్దు, మా పరువులు తీస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, మీరు దొంగతనాలు దోపిడీలు చేయడం ద్వారా మాకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి మేము ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో వాళ్ళు మాకు ఎదురు తిరుగుతారు. వాళ్ళు రాడ్లు కర్రలు పట్టుకొని వచ్చి మా పైన దాడి చేస్తారు. ఎవ్వరు ఒంటరి కనిపించినా వాళ్ళకి ఇంకా వేసేస్తూ ఉంటారు అన్నమాట మా వాళ్ళకు. సో దానివల్ల మేము వాళ్ళను ఏమీ అనలేకపోతున్నాము. మీరు చూసుకుంటే రోడ్ల పక్కన నైట్ 9-10 దాటిందంటే చాలా మంది ఉంటారు. సో ఈ సరౌండ్లో కూడా చాలా మంది చూసారు. సో ఇప్పుడు వాళ్ళు చేస్తుందంటే సెక్స్ వర్కర్ అంతేనా? అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారడమే పెద్ద గొప్పతనం అని అనుకుంటారు కొంతమంది. సెక్స్ వర్కర్ చేస్తూ రోడ్డు పాలు అవ్వాల్సిన అవసరం ఏంటి మీకు? ఒకటి, రోడ్ల పైన మేము సెక్స్ వర్క్ ఎందుకు చేస్తున్నామంటే మాకు ఇండ్లు ఎవరైనా ఇస్తున్నారా అంటే జీరో. అది ఒకవేళ మాకు ఇల్లు అద్దెకి ఇస్తున్నారంటే వాళ్ళని మేము ఎంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఎంత రెంట్ ఇస్తున్నాం అనేది మీకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు మీరు నార్మల్గా మీకు చెప్తే ఒక 5,000 చెప్తారు, అదే మేము పోయి అడిగితే 10,000 చెప్తారు. కానీ కండిషన్స్, కానీ ఒకవేళ ఇవ్వడానికి గుణంగా వెనకాడతారు. పక్క వాళ్ళు ఏమంటారు, ఇంకెళ్ళి వాళ్ళకు అన్ని అసలు ట్రాన్స్జెండర్. నేను 10,000 కడుతున్నాను. మీరు జాబ్ చేస్తారు కాబట్టి మీరు రీజనబుల్ అని మీరు చెప్తున్నారు. నేను భిక్షాటన కాదు. నేను సరే మీ ఛానల్ నాకు ఇవ్వండి, బరాబర్ చేస్తాను. నేను చేస్తాను. నేను చెప్తున్నాను ఇప్పుడు కేవలం నేను నా విషయం మాత్రం మాట్లాడలేదు, ఓవరాల్ నా కమ్యూనిటీ కోసం మాట్లాడుతున్నాను. ఎస్, కమ్యూనిటీ కోసం మాట్లాడుతున్నాను. ఎంతమంది ఒకవేళ జాబులు పెట్టినా కూడా వాళ్ళు అక్కడ కరెక్ట్గా ఉంటారా? ఇప్పుడు స్టాఫ్ మెంబర్స్ అందరూ మాతోటి కరెక్ట్గా ఉంటారని క్వశ్చన్ అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మా వాళ్ళు చాలామంది జాబ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంది అనే మాటలు చాలా వినిపించాయి అన్నమాట. సో అట్లా అయ్యి కొందరు జాబ్ ఒకవేళ అట్లున్నా కూడా నేను తట్టుకోగలను అనేవాళ్ళు ఖచ్చితంగా నిలబడుతున్నారు. లేదు నా వల్ల కావట్లేదు అనేది వెనక్కి వచ్చేస్తున్నారు. సో అదే అన్నమాట. అంటే మన టాపిక్ అడ్డెళ్ళిపోతుంది. సో భిక్షాటన అక్కడ వరకు ఓకే, మేము కూడా అంగీకరిస్తాం, ఎందుకంటే మీ కష్టాలు మాకు తెలుసు కాబట్టి. కానీ సెక్స్ వర్కర్ అనేది అది కూడా అలా రోడ్ల మీద చేయడం కరెక్టా? రోడ్ల మీద చేయడం కరెక్టా అంటే మా ఇంటి వరకు ఎవరు రారు. ఒకవేళ వచ్చిన గుణంగా ఆ అబ్బాయికి నా రూమ్ చూపిస్తే కనుక ఆ అబ్బాయి రోజు వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఏంటి అవును, నాకు బిజినెస్ అవుతున్నది. పక్క వాళ్ళకు, ఎదురింటి వాళ్ళకు, ముందుంటి వాళ్ళకు మేము అది వాళ్ళు ఖండిస్తారా, ఖండించారా? డిస్టర్బెన్స్ అవుతుంది. ఆటోమేటిక్గా వాడు రూమ్ కాల్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరు అంగీకరిస్తారండి? మొన్న ఏం చూశానంటే లిటరల్లీ నిజంగా చెప్తున్నా, రోడ్డు మీద మొన్న అలా నిల్చున్నారు 10 మంది అబ్బాయిలు, అందరూ బైక్లు ఆపుతున్నారు. ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది. సో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవును. సో అంత భయంగా ఉండి చేయాల్సినంత అవసరం ఏంటని? ఒకటి, మీరు పోలీస్ వ్యాన్ వస్తేనే ఉరుకుతున్నారు అని చెప్పి మీరు అంటున్నారు. కానీ అదే పోలీసులు వ్యాన్లు వస్తాయి, ఇంకా రౌడీలు కూడా వస్తారు. మా పైన అటాక్ చేస్తుంటారు, మా డబ్బులు లాకెళ్ళిపోతుంటారు, మమ్మల్ని కొట్టేస్తూ ఉంటారు. వాడికి కావాల్సినప్పుడు సెక్స్ అడుగుతాడు. వాడు చేసినట్లు నేను చేయాల్సిందే, లేకపోతే బ్లేడ్లు చూపిస్తాడు, కత్తులు చూపిస్తాడు, చంపేస్తా, నరికేస్తా అని చెప్పి ఇవన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ మాత్రం ఎవరికి తెలియదు. మీరు సెక్స్ వర్క్ చేస్తున్నారు రోడ్డు పైన అంటారు, కానీ దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి మా వాళ్ళు అనేది ఎవరికి ఇవి తెలియదు. ఒకవేళ నేను అయ్యా నా పైన ఇట్లా దాడులు చేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారని ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ వాళ్ళు ఏమంటారు, అమ్మ మీరు రోడ్డు మీద నిలబడకూడదు. నేను అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు అక్కడ నిలబడకూడదు అంటారు. తర్వాత నేను ఏం చేయాలా? ఇక నాకు ఆప్షన్ అనేది లేదు. సో వాడు కొట్టినా భరిస్తా, తిట్టినా భరిస్తా, డబ్బులు లేకపోయినా భరిస్తాను నేను. ఇంకేం వాడేం అడిగినా నేను ఇచ్చేస్తూ ఉంటాను. సో కానీ అక్కడనే నిలబడతాను నేను. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్లో చూసుకుంటే కొంతమంది కొంచెం పద్ధతిగా అమ్మాయిలాగే ఉండి వాళ్ళ కెరియర్ కూడా కొంచెం మంచిగానే వెళ్ళాలి అని చూసుకుంటారు. ఇంకో కొంతమంది ఏంటంటే గలీజ్గా ఈ వేలో వెళ్తూ నాకేంటి అనుకుని ఉంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. ఆల్రెడీ సొసైటీలో చాలా దగ్గరలో వచ్చింది. సో అలాంటి వాళ్ళు మీరు మార్చలేరా అంటే ఇప్పుడు ఒక మన కుటుంబంలోనే ఒకరి మాట ఒకరికి పడుతుంది, కొందరికి పడదు. చెప్తే కొందరు వింటారు, కొందరు వినరు. సో చెప్పేవారు ఖచ్చితంగా ఎవరైతే మా పైన మా గురువులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేస్తారు. ఒరే మీరు ఇలా కాదా, ఇలా ఉండాలి, మీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఇట్లా వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు, వీళ్ళు కంప్లీట్ ఇచ్చారు అని చెప్తా ఉంటారు అన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే ఒకవేళ ఈ గురువు కింద అతను ఆ మనిషి ఉండి నీవు తప్పులు ఎదురు చూపినప్పుడు ఆ గురువు దగ్గరికి
మనిషి పారిపోయి ఇంకో గురువుని ఎంచుకుంటాడు అనమాట. సో ఇక్కడ మంచి చెప్తుంది కాబట్టి ఆ మనిషికి అది నచ్చట్లేదు కాబట్టి వేరే గురువుని ఎంచుకుంటుంది. అలా గురువులు మార్చుకుంటా వెళ్తారన్నమాట. గురువుని అయితే మార్చుకుంటూ వెళ్తారు, వీళ్ళనైతే మీరు మార్చలేరు. సరే, ఇంకొకటి ఏంటంటే నాకు మా ఊర్లలో ఉన్నప్పుడు మీద ఒక వీడియో చూసినారు, మా ఫ్రెండ్ చూసి వీళ్ళు అంటే మీది అనొచ్చు, ఇంకో ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, మమ్మల్ని ₹1,00,000 పెట్టుకొని బుక్ చేసుకుంటారు అని అన్నారు. అనగానే వాడు నవ్వినాడు. ఎందుకో కేవలం నవ్వాడు. నవ్వితే నేను కూడా అడిగి ఎందుకు నవ్వుతున్నావు ఎలా అంటే ₹1,00,000 బుక్ చేసుకుని వెళ్తారట, ₹1,00,000 బుక్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఏముంది అన్నారు. సో సరే, నాకు ఆ డౌట్ అలా ఉండిపోయింది. ఇప్పుడు మీ దగ్గర అదే అడుగుతున్నా, ₹1,00,000 బుక్ చేసుకోవడానికి మీ దగ్గర ఏముందా? నేనైతే 1,00,000 అయితే చెప్పాను. ఒకవేళ నిజంగా అమ్మాయిలు కూడా ₹1,00,000 పెట్టి ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్ని, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తూ ఉంటాయి, నీకు ఆఫర్ చేస్తాడు వాడు, ఏమని, నువ్వు అమెరికాకు వచ్చేసాయి, నేను టికెట్లు బుక్ చేస్తాను, అన్నీ బుక్ చేస్తాను, నువ్వు నాతోనే ఉండు. ఈ ఆఫర్ ఒకటి అమెరికా నుంచి వస్తుంది, ఇంకోటి దుబాయ్ నుంచి వస్తుంది నాకు. సో ఇలాంటి ఆఫర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా కరెక్ట్ కాదు అని నేను నమ్మను ఫస్ట్. అవన్నీ ఫేక్ మెసేజ్ అని చెప్పి నేను అనుకుంటా. కానీ అందరు కూడా కొందరుగా జెన్యున్ కూడా ఉంటారన్నమాట. సో నేను రాలేనండి, నేను ఒక ట్రాన్స్జెండర్ని, అసలు ఇక్కడ ఉండే మన దేశంలో ఉండే నేను ఇబ్బందులు పడుతున్నాను, నేను పక్క దేశంలోకి వచ్చి నేను ఇబ్బందులు పడాలని నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పి స్మూత్గా నేను సమాధానం చెప్తాను అన్నమాట. అదే 10 లక్షలు ₹1,00,000 అని చెప్పి అనను, కానీ ఎంతో కొంత ఒక 10,000, 5,000, 3,000, 2,000 ఇట్లా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారన్నమాట. నువ్వు 500 ఇస్తావు, ఇంకోటి వచ్చి నాకు ₹1,000 ఇస్తా అంటాడు. సో అలా అన్నమాట, ఇచ్చేవాడుకున్నాగా ఉండొచ్చు. వాళ్ళకి ఎట్లా ఇప్పుడు అక్కడ నిలబడిన మనిషి తనకి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా ఉంటుంది. 500 ఇచ్చినవాడు మంచిగా ఉండొచ్చు, ₹1,000 ఇచ్చినవాడు చెడ్డగా ఉండొచ్చు. అలాంటప్పుడు 500 ఇచ్చినంతనే వెళ్తారు, లేకపోతే ఇద్దరిని కవర్ చేసేస్తుంది అది. సరే, ఈ 10,000, 20,000 అనుకున్నాం కదా, అసలు అంటే అమ్మాయిలకి 10,000, 20,000 ఇస్తే వాళ్ళు ఒక కంఫర్ట్ ఇస్తారని గ్యారెంటీ ఒకటి ఉంటుంది. మీరు ఏం కంఫర్ట్ చూస్తారు? ఏం కంఫర్ట్ చూస్తాడు? ఒక మొగోడు అనేవాడు అదే విధంగా సెక్స్ చేయాలనేది లేదు. ఆడు ఎలాగనే ఒకటి రొమాన్స్ ద్వారా తృప్తి పొందుతాడు, ఒకటి కిస్ ద్వారానే తృప్తి పొందుతాడు. అట్లా రకరకాలుగా తృప్తి పొందే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏముందని అంటే మేము లక్షలు పెట్టి సర్జరీ చేసుకుంటాం అన్నప్పుడు యాక్చువల్లీ అంటే ఇదంతా మనం మాట్లాడుకుంటుంటే నిజంగా గలీజ్గానే ఉంది. సో అది మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక అబ్బాయిలా ఉన్న వ్యక్తి అమ్మాయిలా మారాలంటే 3 to 4 lakhs అంతేనా, అంతకన్నా మించి 10 lakhs కూడా అవుతుంది. అదే 10 lakhsతో మనం ఒక బిజినెస్ పెట్టుకొని మన ఫ్యామిలీతోనే ఉండి టైం స్పెండ్ చేసుకుని ఉంటే బెటర్ కదా. 10 లక్షలు ఎట్టి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకటి నువ్వు అంటున్నావు, నేను ఒక అబ్బాయిగా ఉన్నాను, అబ్బాయిగా ఉండి నా జీవితం నేను లీడ్ చేస్తున్నాను, నాకు వచ్చిన జాబ్లో నేను చేస్తున్నాను. కానీ నేను జాబ్ చేసే టైంలో కానీ అక్కడ ఉండే మనుషులు నాకు అనుకూలంగా లేరు, నాతోటి ఎవరు కంఫర్ట్గా లేరు. సో నాకు అవసరం లేని ఈ పార్ట్స్, అబ్బాయి పార్ట్స్ నాకు ఎందుకు, నేను మొయ్యలేకపోతున్నాను, నాకు అవి చిరాకు అనిపిస్తున్నాయి, నేను తీసేసుకోవాలి అర్జెంటుగా. సో అట్లా నా ఫీలింగ్ ఏంటి, నేను యాస్టీస్ అమ్మాయి లెక్కనే ఉండాలి, అమ్మాయి లెక్కనే నేను ఉండాలి, అమ్మాయి లెక్క చీర కట్టుకోవాలి, అమ్మాయి లెక్క జుట్టు పెరగాలి, అమ్మాయి లెక్కనే యాస్టీస్ అమ్మాయి లెక్క ఉండాలి. కాబట్టి అవి అవసరం లేని అవయవాలు, కాబట్టి పని చేయని అవయవాలు నాకెందుకు అనేది వాళ్ళ ఉద్దేశం. మార్చేది సృష్టి ధర్మం. ఇప్పుడు సృష్టి ధర్మం అని మీరు అంటున్నారు, నాకు లోపం పెట్టింది కూడా సృష్టి ధర్మమే కదా. మరి నేను నా ఓన్గా అయితే నేను చేసుకోలేను కదా. మిమ్మల్ని సృష్టించిన వాడే నన్ను సృష్టించాడు, మీకు కరెక్ట్ ఇచ్చాడు, నాకు లోపం పెట్టాడు, దానికి నేను కదా బాధ్యురాలు, నేను కాదు కదా. అండ్ అయితే ఇప్పుడు లక్షలు పెట్టి మీకైతే డబ్బులు ఉంటే మీరు కొంచెం రిచ్ ఫ్యామిలీ ఏమో చేసేసుకున్నారు. సో డబ్బులు లేకుండా ఇలాంటి లోపం ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలు చంద్రముఖి గారిని చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యి చాలా మంది అన్న నాకు చంద్రముఖి గారి నెంబర్ కావాలి, నాలో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మరి మీరు ఏం చేస్తారు? నాకు దాదాపు ఇప్పటి నుంచి 5 members నాకు కాంటాక్ట్లో ఉన్నారు. ఆ పిల్లలు వాళ్ళు ఏంటి 10th class చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు. సో వీళ్ళన్నమాట, వీళ్ళు నాకు కాల్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, మమ్మీ నువ్వు నాకు హెల్ప్ చేయి ప్లీజ్, నీవు ఎలాంటి బాధలు పడ్డావో నేను కూడా ఇప్పుడు అలాగే బాధలే పడుతున్నాను. అలాంటి వాళ్ళకి నేను చెప్తానంటే దాదాపు కనీసం అప్పుడు అంటే సమాజంలో ఇంత అవేర్నెస్ లేదు ట్రాన్స్ లైఫ్ కోసం. కానీ ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాం కాబట్టి సమాజానికి మొత్తం మన ప్లస్ ఏంటి, మన మైనస్ ఏంటి అనేది తెలిసిపోతుంది. కాబట్టి సమాజం ఇప్పుడు మన పైన యుద్ధం చేస్తుంది.
అందుకనే మీరు చదువు అనే ఆయుధంతో మీరు గెలుపొందాలి. అప్పుడు చదివిన తర్వాత జాబ్లు కొట్టిన తర్వాత నీ జెండర్ చేంజ్ చేసుకో. అప్పటి వరకు నేను అన్ని విధాలా హెల్ప్ చేస్తాను, కానీ జెండర్ని అప్పుడే చేంజ్ చేసుకోకు నువ్వు అనేది నేను ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాను. మీరు చేసుకున్న తర్వాత మీరు బాధలు ఇంకెవరు పడకూడదు. నేను చేసుకున్న టైంలో ఇంత అవేర్నెస్ లేదన్నమాట. ఇంత అవేర్నెస్ లేదు, జాబ్స్ ఇట్లా ఇస్తారు ఇట్లా చెయ్యాలి అనేది కూడా నాకు లేదు, అంత ధైర్యం కూడా లేదన్నమాట. ఎవరైనా ఏమన్నా అంటే నేను ఏడ్చుకుంటూ కూర్చునేది, బెడ్షీట్ కప్పుకొని ఏడ్చుకుంటే కూర్చునేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళకి నిలబడి సమాధానం చెప్పి వెళ్తా అక్కడి నుంచి, లేకపోతే కదిలే ప్రసక్తే లేదు. సో అట్లా అనమాట. సో ఇలాంటి మాటలు చెప్తూ ఉంటా వాళ్ళ దాని ద్వారా వాళ్ళు చాలా మోటివేట్ అవుతారు. నేను ఇట్లా చనిపోవాలనుకున్నాను, కానీ మీ మాటలు విన్న తర్వాత నాకు ఏదో తెలియని శక్తి నాకు వచ్చింది. మంచి సజెషన్స్ ఇచ్చావు మమ్మీ, ఓకే ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను, నేను చదువుకుంటాను, మంచి మార్కులు సంపాదిస్తాను, నేను జాబ్ అనేసరి చేస్తాను. నేను చెప్పాను వాళ్ళకి, నువ్వు మంచి మార్క్స్ కొట్టేసి మంచి చదువు, తర్వాత నేను ఎక్కడి నుంచి అయినా ఘనంగా నీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. నేను ఒకవేళ మమ్మీ నా క్లాస్లో ఇబ్బంది పెడుతున్నారు నా క్లాస్మేట్స్, నా పక్కింటోడు ఎదురింటోడు నన్ను ఇట్లా కామెంట్ చేస్తున్నారంటే నేను చెప్పాను వాళ్ళకి, ఒకవేళ నీ వల్ల ఇలాగే అయిందనుకో, నువ్వు భరించలేని బాధ ఏమైనా పడితే కనుక నేను వస్తా, మీ హెచ్ఎం గారితో కానీ మీ ప్రిన్సిపాల్ గారితో కానీ నేను మాట్లాడతా. ఒకటి నేను ఎవడైతే కామెంట్ చేస్తున్నాడో ఆ అబ్బాయితో కౌన్సిలింగ్ చేపిస్తాను, ఒకటి నీ పేరెంట్స్తో చేపిస్తాను, నీ ప్రిన్సిపాల్ దగ్గర కూడా నేను మాట్లాడి కౌన్సిలింగ్ అనేది చేపిస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టు, కానీ నువ్వు స్టడీ మానేయాల్సిన పని లేదు. అప్పుడంటే నేను తెలియక అట్లాంటి పనులు చేస్తా, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత ధైర్యంగా మనం పోరాడదాం అనే మాటలు చెప్పాను ఆ మనిషికి. సో వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి 10th క్లాస్ చేస్తూ ఉన్నాడు. నేను చెప్పిన ఈ మాటల ద్వారా ఆ అబ్బాయి మొన్న వాళ్ళ డాడీకి చెప్పాడంట, డాడీ నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, నాకు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను, నేను భరించలేకపోతున్నాను నేను అని చెప్తే వాళ్ళ డాడీ యాక్సెప్ట్ చేశాడంట. యాజ్ నేను ఎలా చెప్పాలనుకున్నానో అదే విధంగా వాళ్ళ డాడీకి చెప్పాడు ఈ అబ్బాయి. సో దాని ద్వారా వాళ్ళ డాడీ యాక్సెప్ట్ చేశాడంట. సో మమ్మీ నేను 10th క్లాస్ పూర్తి చేసిన తర్వాత నేను నీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్పాడు. ఫస్ట్ 10th క్లాస్ పూర్తి చేయి, తర్వాత ఆలోచిద్దాం అనేది చెప్పాను. ఇంకోటి సిచ్యువేషన్ చెప్పినా, ఒక అబ్బాయి నీకు లాక్డౌన్ పీరియడ్లో నాకు పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయితో చేసి నల్గొండ. ఆ అబ్బాయి యాక్చువల్గా ఆ అబ్బాయి ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి. ఎస్, ఆ అబ్బాయి గోల్ ఐఏఎస్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ అబ్బాయికి నాకు కాంటాక్ట్ అయ్యాడో అప్పుడు ఈ అబ్బాయి చాలా ఏడ్చాడు నాతో చెప్పేసి, మమ్మీ నా పరిస్థితి ఇది, నేను ఇలా ఉంటున్నాను, నేను ఇట్లా స్ట్రగుల్ పడుతున్నాను, నా వల్ల అవ్వట్లేదని చెప్పాడు ఆ అబ్బాయి. సో నేనేమన్నానంటే, చదువుకుంటున్నావు కదా, నువ్వు చదువు ఫస్ట్, నీ గోల్ ఏదైతుందో దానికి వెళ్ళు, అక్కడికి అందరితో మాట్లాడతాను నేను, కావలిస్తే ఎవరు పెద్దవాళ్ళతో మాట్లాడతా, ఇంకా రికమెండ్ కావాలంటే వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాను. ఆ అబ్బాయికి చెప్పిన తర్వాత నాకు మొన్న రీసెంట్గా మళ్ళీ పరిచయం అయ్యాడు ఇన్స్టాగ్రామ్లో. నా నెంబర్ మిస్ అయిపోయిందంట. యాక్చువల్లీ నేను నెంబర్ చేంజ్ చేశాను కాబట్టి మిస్ అయిపోయింది. ఆ అబ్బాయి నా ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ నన్ను అప్రోచ్ అయ్యాడు. సో అప్పుడు ఏం చెప్పాడంటే, ఏడుస్తున్నాడు ఆ అబ్బాయి. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటే, మమ్మీ నాకు మ్యారేజ్ అయిపోయింది. ఎస్, మమ్మీ నాకు మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యి 5 months అవుతుంది. అసలు నేను షాక్ అయిపోయినా, అసలు నువ్వేంటి, నీ గోల్ ఏంటి, మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటే, నేను ఎప్పుడైతే నా ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి నేను బహిర్గతంగా నా పేరెంట్స్కి తెలిసిందో వాళ్ళు వెంటనే నాకు మ్యారేజ్ చేసేసారు. పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు, అమ్మాయి ఎట్లా ఉంటుంది, అర్థం చేసుకుందా, అర్థం చేసుకోలేదా, ఎలా ఉన్నావంటే, ఇప్పటివరకు నేను అమ్మాయిని టచ్ చేయలేదు. వాడు ఏడుస్తున్నాడు, వాడు సావాలా బతకాలా ఇప్పుడు. సో ఒకరి బలవంతంగా ఆ అబ్బాయికి జీవితాన్ని నాశనం చేసినట్టే. సో అదన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి కంప్లీట్గా మాట్లాడాడు ఆ అబ్బాయి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు మమ్మీ, నేను తర్వాత చేస్తా అని చెప్పాడు. ఓకే, అప్పుడే నెంబర్ ఇచ్చాను, అప్పుడే 2-3 మాటలు మాట్లాడేసాము అలా అన్నమాట. సో అబ్బాయి ఇంకా తన స్టోరీ ఏంటనేది ఇంకా నాకు కంప్లీట్గా చెప్పలేడు, నాకైతే మాట చెప్పాడు. మరి అబ్బాయికి ఏమని కవర్ చేస్తున్నాడో, ఏం చెప్పి చేస్తున్నాడో అనేది తెలియదు. ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, ఇటు ఈ అబ్బాయి జీవితము నాశనం అయిపోయింది. ఇది అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. 100 మంది తీసుకుంటే 20 మంది ఖచ్చితంగా ఇలాగే ఉంటారు. కానీ కొందరు బహిర్గతంగా చెప్పేస్తారు, కొందరు లోపల దాచేసుకుంటారు. నాకు ఆపరేషన్కి వచ్చేసి 6 lakhs. 10-8 ఉంది. అంటే సర్జరీలు కూడా డిఫరెంట్. అదొక రోజు కష్టం కాదు కదా, దాదాపు 6-7 months 6-7 years కష్టపడ్డాను. దాన్ని మా గురువులు నాకు తర్వాత పెట్టిన తర్వాత వాళ్ళకి రిటర్న్ నేను చేయడం కూడా అయ్యింది. చూసుకుంటే నేను చాలా మంది కేసెస్ చూస్తాను,
ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు నైట్ బిగ్ షాట్ అవ్వచ్చు, లేకపోతే సెక్స్ వర్కర్ అవ్వచ్చు, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తారు. ఈ సంపాదించిన డబ్బుల్లో ఒక వ్యక్తికి పెట్టి సో వాళ్ళ దగ్గర మోసపోయి తన్నులు కాసే సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. మొన్న రీసెంట్గా చూసుకుంటే ఒక కేసు చనిపోవడం కూడా జరిగింది. సో ఇంకొక వ్యక్తిని నమ్మి ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే, అవసరం ఏంటి అంటే ఇటు సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేయదు, ఇటు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. ఎవడైతే ఒక మనిషి నేను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు కావాలి అని చెప్తే గుడ్డిగా ఎస్ ప్రేమే అంటాడు. మరి వాడు అంతే, వాడు వచ్చిన ఒక్కరోజు నైట్కి నాకు చెప్పండి అంటే ఇప్పుడు మన ముందు ప్రేమ అంటారా కామం అంటారా? ప్రేమ అంటారు వాళ్ళు ఖచ్చితంగా. కామం అని నేను ఖచ్చితంగా కామం అంటా, లేకపోతే వాడు మనీ కోసం మాతో ఇట్లా నటిస్తుండని చెప్పి. ఇప్పుడు నేను అర్థం చేసుకునేది ఇలా అర్థం చేసుకుంటా, ఆహా వీడు ఖచ్చితంగా వీడి నన్ను ఏదో వాడి స్వార్థం కోసం నన్ను యూజ్ చేసుకుంటున్నాను అనేది నా ఉద్దేశం. నేను ఖచ్చితంగా ప్రతిసారి ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ఉంటాను వాడికి ఫేస్ ఫర్ చెప్పా పక్కకు వెళ్ళిపోరా ఆడుకోపో అని చెప్పేస్తా. దునియాకు చూసి వదిలేస్తాను, నువ్వు నాకు చెప్తున్నావా ఎప్పుడు వచ్చి అని చెప్పి నేను చెప్పేస్తా. కానీ నా మైండ్ సెట్టే నా ఎదుటి మనిషికి ఉండాలంటే అది ఉండదన్నమాట. ఒక్క మనిషి అట్లా వాడు చెప్పే మాటలకు ఎట్లా అంటే ఆకాశం కిందికి వస్తుంది, భూమి పైకి వెళ్ళిపోతాడు, అలా చేసేస్తాడు అన్నమాట. మా వాళ్ళు కూడా ఉప్పొంగిపోతారు. ఇక వాడు వచ్చిన నైట్కే గోరుముద్దలు తినిపిస్తాడు, అయిపోయి ఇంకేముంది అదన్నమాట. అట్లా బుట్టలు వేసుకున్న తర్వాత ఈ మనిషి ఎవరైతే మన ట్రాన్స్జెండర్ ఉందో ఆ మనిషి పూర్తిగా వాడికి బానిస అయిపోతుంది. అప్పుడు చెప్పిందే వేదం చేసిందే శాసనం. కావాలన్నప్పుడు చికెన్ వండాలి, కావాలన్నప్పుడు మంది తీసుకురావాలి, అంత కావాలన్నప్పుడు డబ్బులు ఇవ్వాలి, బైక్లు ఇవ్వాలి, కార్లు కొనియాలి, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా నష్టం ఇక్కడ నన్ను సెక్స్ వర్క్ చేసుకో, ఎవరితోనే దెబ్బలు తిన్నావు, నాకు అనవసరం, కానీ నాకు డబ్బులు కావాలి. ఏం చేయాలి అప్పుడు? ప్రేమ కోసం కదా ఇవ్వాల్సిందే. అంత సరే అది పెట్టానే అనుకో, వాడు ఉన్నాడా అంటే అది కూడా ఉండడు. ఇంకా 2వ 3వ సంవత్సరము 5 నెలలు అయిన తర్వాత ప్లేట్ ఫిరాయించేసేస్తాడు. ఇంకా అది అలా అబ్బరిదిబ్బరం మొత్తుకుంటాడు. తట్టుకునే గుండె ఉంటే తట్టుకుంటుంది, తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే చచ్చిపోతుంది. అందేముంది ఇంకా పట్టుకునేటోడేవాడు, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాడేవాడు. అంటే మొత్తానికి ఎవరు కూడా కలిసి ఉండరు. అలాంటప్పుడు నమ్మడం ఎందుకంటారు? నమ్మడం ఎందుకంటే ఇక చెప్పలేము. అది ఇంకా ప్రేమ అనేది గుడ్డిది ఎడ్డిది అంటారు కదా. సో మా వాళ్ళకి నాకు ఇలాగే ఉంటారు అన్నమాట. సరే నాతో ఉన్నాడు కదా, మా ట్రాన్స్జెండర్స్ ఏంటి ఫీలింగ్ ఏంటి, ఏదైతే లే నాతో ఉన్నాడు కదా, అమ్మాయితో అయినా ఉండపర్లేదు. లేదు నేను సూసైడ్ వరకు అసలు వెళ్ళలేదు. ఇప్పుడు నేను అబ్బాయిగా ఉన్నప్పుడు నిజంగా నీ సొసైటీ వల్ల నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళాను. కానీ లవ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎప్పుడు సూసైడ్ వరకు వెళ్ళింది అయితే లేదు. లవ్ లేకుండా ఎలా ఉంటుంది అండి? ఖచ్చితంగా ఉంటుంది కదా. లేదు అసలు ఎవరు లేరు. నాకు ట్రై చేసుకునే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య ఒక 2 నెలల నుండి చూసుకుంటే ఎక్కువగా మీ దాంట్లో మ్యారేజ్ జరుగుతుంది. అవును, నిజంగా ఇది విచిత్రం అనుకుంటారు కొంతమంది. సో మంచి పనే జరుగుతుంది అంటారు కొంతమంది. సో అబ్బాయే ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకుంటారు అవుతున్న లీడు. సో ఇది మార్పుకి మంచిది అంటారా, లేకపోతే వాళ్ళు కొన్ని రోజులు ఉంటారంటారా? ఇప్పుడు మేము కూడా ఇవే పోరాటాలు చేస్తున్నాం. మాకు చట్టాలు కావాలయ్యా, మాకు కూడా ఈ చట్టాలు కావాలి. ఒక స్త్రీకి పురుషుడికి ఏ విధమైన వివాహ చట్టం ఉందో మాకు కూడా అదే చట్టం కావాలి, మాకు అది అమలు చేయండి అని చెప్పి మేము పోరాటం చేస్తున్నాము. కానీ మన భారతదేశంలో అలాంటి దానికి మాకు ఇంకా అది వాళ్ళు ఇవ్వలేదు, పర్మిషన్ అనేది ఇవ్వలేదు. అదే పక్క దేశాల్లో కొన్ని దేశాలలో ఇచ్చారు, కానీ మన భారతదేశంలో మాత్రం ఇవ్వట్లేదు. ఒకటి ట్రాన్స్జెండర్ అయిన ఆ జంటకి కింద కామెంట్ చూస్తుంటే మనకు 50% ఏమో పాజిటివ్గా ఉంటాయి, 50% ఏమో ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. సో మీరు ఎంతకాలం ఉంటారో మేము చూస్తాము అనే క్వశ్చన్ ఇప్పుడు ఖచ్చితంగా అట్లా ఉంటుంది అన్నమాట. మాకు కూడా డౌట్ అనమాట. ఓకే ఫైన్, వాళ్ళు కలిసి ఉంటే మాకు కూడా హ్యాపీ. మా ట్రాన్స్జెండర్ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, మార్పుకు ఒక పునాది ఇది. సమాజంలో మాకంటూ ఇట్లాంటి అందరు అబ్బాయిలు కూడా ఇలాగే ఉంటే మేము కూడా మనుషుల్లో బతుకుతాము, ఖచ్చితంగా మాకు ఒక బలం అనేది వచ్చేస్తుంది, ఈ నవజీవన శవంతిలో కలిసిపోవాలనే ఆశ ప్రతి మనిషికి కూడా ఉంటుంది. అంటే వివాహ బంధం అనేది ఎలా అంటే మాకు కొంచెం తెలిసినంత వరకు వివాహం చేసుకొని కొత్త జనరేషన్కి మనం పునాది పలకడం అంటారు. అంటే ఇంకొక వ్యక్తిని తీసుకురావడం. సో మీలో చూసుకుంటే అది మీకు లేదు. ఓకే.
సో పెళ్లి చేసుకొని మరి ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చేస్తారు? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కొత్తగా ఒక జనరేషన్ ని క్రియేట్ చేయడం కోసం పెళ్లి చేసుకో. ఓకే, ఇప్పుడు ఆడమగ కలిస్తేనే మాత్రమే కొత్త జనరేషన్ వస్తుంది అంటున్నారు. అందులో కూడా కొందరు అట్లా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ కోసం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మా విషయం ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? అంటే అడుగుతున్న పాయింట్ ఆఫ్ నేను కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు పిల్లలు పుట్ట వాళ్ళు కూడా చాలా గుట్టలు మొక్కి దేవుళ్ళు మొక్కి హాస్పిటల్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడో మన రీసెంట్ గా చూసా ఒక అబ్బాయి ఎర్రవరం. ఎక్కడది? ఎర్రవరం. అది నిజమే కదా? అది నాకే మీకు తెలియాలి. చాలా షాక్ లో సో అదే మీకు అది కూడా వస్తుందేమో అనుకుంటాను. అంటే ఆ టెక్నాలజీ కూడా మీలో కూడా రావచ్చేమో అని అనుకుంటాను. నాకు దేవుడి పైన నమ్మకం ఉంది కానీ మనుషుల పైన నమ్మకం లేదు. అది కానీ మనుషులే కదా మిమ్మల్ని ఇంత అందంగా చూపించింది. మనుషులైనా కూడా అది కొన్ని దగ్గర నేను యాక్సెప్ట్ చేస్తా, కొన్ని దగ్గర యాక్సెప్ట్ చెయ్యను. ఎస్, అది. సో ఆ విషయం మీద, ఆ టాపిక్ మీద ఏమంటారు? ఒక అబ్బాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, అబ్బాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందా? అబ్బాయికి కదా ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాడు. ఏమి ట్రాన్స్ కపుల్ కా? ఒకటి నేను చెప్తా, వీళ్ళది క్లారిటీ ఇస్తాను చూడండి. ఒక అమ్మాయి నుంచి అబ్బాయిగా మారుతారు, అదే ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారుతారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ట్రాన్స్ మెన్, అమ్మాయి నుంచి అబ్బాయిగా మారిన మనిషి, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన మనిషి, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. సో ఈ అమ్మాయి నుంచి అబ్బాయిగా మారిన మనిషికి గర్భసంచి ఖచ్చితంగా ఉంటుంది. అది అమ్మాయి నుంచి అబ్బాయిగా వెళ్ళింది కాబట్టి తనకి గర్భసంచి ఉంటుంది. సో ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ట్రాన్స్జెండర్ కోరిక మేరకు తాను ప్రెగ్నెన్సీ ధరించాల్సి వచ్చింది. సో డెలివరీ అయిపోయారు. ఏం జరిగింది సృష్టి ధర్మాలు మారిపోయి అనుకోండి, ఇది జరిగింది అనమాట. అది మాకు తెలియదు. అంటే నేను అబ్బాయిలాగే ఉన్నాడు ట్రాన్స్జెండర్. లేదు హెడ్లైన్స్ లో కూడా అలాగే కదా వచ్చారు, ట్రాన్స్ మెన్, ట్రాన్స్జెండర్, ట్రాన్స్ ఉమెన్. ఇప్పుడు మీ దాంట్లో ఎక్కువగా పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా, అది గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే. చెప్తున్నా కదా, సమాజం కూడా ఎంతో కొంత సానుభూతి చూపిస్తుంది. ఇలాంటి అబ్బాయిలు కూడా కొందరు, ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు, కొందరు అబ్బాయిలు ఏమంటారు, అరే సెల్ఫీ తీసుకొని నేను పిక్ తీసుకొని నేను అప్లోడ్ చేశాను. నో అప్లోడ్ చేయకురా ప్లీజ్ ఫ్రెండ్స్, అప్లోడ్ చేయకు ప్లీజ్. అసలు ఎవరేమనుకుంటారా? నువ్వు నా ఫ్రెండ్వే కదా, ఎవరేమనుకుంటారు? ఇలా భయపడే వాళ్ళు ఉంటారు. ఇంకొందరు ఏమంటారు, పెట్టుకో ఫ్రెండ్స్, ఏమవుతుంది, ఏం కాదు పెట్టేసుకో అని చెప్తారు. సో అలా అన్నమాట. ప్రతి మనిషి నన్ను యాక్సెప్ట్ చేయగలగాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేసిన మనుషులు కూడా ఒక 50% నాకు హ్యాపీనే. ఎందుకంటే ఒక 50 మంది నన్ను వేలు చూపినప్పుడు, 50 మంది నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను బలంగానే ఉంటాను. దేనైనా ఎదుర్కొనేడానికి నేను రెడీగా ఉంటాను అన్నమాట. ఇప్పుడు మీ లైఫ్లో మీకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయని, సో ఇలా నేను డిఫరెంట్గా ఉన్నానని ఎప్పుడు అనిపించింది? నాకు 8th క్లాస్ ఎప్పుడైతే మనకు ఒక 12 years 13 years వస్తుందో ఆటోమేటిక్గా అప్పుడు బయట పడిపోతాయి అన్నమాట. అది అంతే కదా, ఒక వయసు అనేది ఉంటుంది కదా మనకు, యవ్వన వయసు అనేది స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచే తారవాన్ అయిపోతాయి అన్నమాట. ఇది అసలు నేను ఎవరితో షేర్ చేసుకోలేదు, నాకు నేనే ఏడ్చుకున్నాను. నాకు అది విచిత్రం అని అనుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు ఒక మనిషిలో ఇప్పుడు నీకు తెలియని లక్షణాల దగ్గర కనిపిస్తున్నాయంటే ఒక విచిత్రం అనమాట. అరే ఎవరికి రాలేదు, నాకెందుకు వచ్చిందిరా బాబు ఇది అన్నీ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోద్ది అనమాట. సో నాకు కూడా నేను అనుకున్నాను కొంచెం పెద్దగా నేను నా వయసు పెరిగే కొద్దీ మార్పు చెందుతాయేమో అనుకున్నాను. కానీ వయసు పెరిగే కొద్దీ నా ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి కానీ అవి తగ్గడం మాత్రం ఎక్కడ జరగలేదు. నేను ఒక అబ్బాయిగా పుట్టాను, నాకు అబ్బాయి పైన ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇది విచిత్రమే కదా. చూసే జనాలకు కూడా ఒకవేళ నేను చెప్పాలంటే కూడా ఎలా చెప్తాను, ఫీలింగ్స్ వస్తాయి. నాకు అబ్బాయిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఒక అబ్బాయిని, నాకు నచ్చిన అబ్బాయి, నా కంటికి నచ్చిన వాడిని చూస్తే నాకు ఆటోమేటిక్గా ఫీలింగ్స్ వస్తాయి. అదే వాడి దగ్గర నేను వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి, వాడితో ఉండాలి, లేకపోతే వాడిని కిస్ చేయాలి, వాడిని హగ్ చేసుకోవాలి అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట నాకు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. నా పేరెంట్స్కి అసలు నేను ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఎప్పుడైతే నేను సూసైడ్ చేసుకున్నానో అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. సూసైడ్ ఎందుకు చేసుకున్నానంటే నాకు ఇంకా చెప్పుకోవడానికి నా ఫీలింగ్స్ పెరిగితే, నా ఇంటర్ అయిపోయిన తర్వాత నా ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి. నాకు ఖచ్చితంగా అబ్బాయి కావాలి అనే తాపత్రయం. నాకు అనుకుంటుంటే అప్పుడు దేవుడా నాకు ఒక వరం అర్జెంటుగా నేను అమ్మాయి గెటప్లకు మారిపోవాలి. అప్పుడు ఎవరైతే నేను అబ్బాయిని ఇష్టపడుతున్నానో ఆ అబ్బాయి ముంగట వెళ్ళి నేను ప్రత్యక్షం అవ్వాలి, ఆ అబ్బాయి నాతో మ్యారేజ్ చేసుకోవాలి. మేమిద్దరం ఒక అబ్బాయి ఏ విధంగా అయితే ఉంటారో యాస్టిస్ అలాగే ఉండాలి మేము. నాకు ఒక్క వరమే చాలు జిందంకి అనుకుంటుంటే, కానీ అది అసాధ్యం అన్నమాట. కాలేదు. కాకపోగా
అప్పుడు నాకు ఇంకా డిగ్రీలకు ఎప్పుడైతే అడుగు పెట్టానో అప్పుడు ఫుల్ ర్యాగింగ్ అనమాట. సో అదనమాట, అది ఒకటి నా మనసుతో ప్రాబ్లము, ఒకటి సొసైటీతో ప్రాబ్లం. అంటే పేరెంట్స్కి ఎందుకు చెప్పలేదంట? పేరెంట్స్కి ఎవరు చెప్తే ఎవరైనా నువ్వుకుంటారా ఏంటి, కొట్టేసి కొడతారు, కట్టేసి కొడతారు, కట్టేసి కొట్టేస్తారు, ఇంకేం లేదు. నువ్వు మంచిగా ఫాల్తూ ఉన్నావా అట్లా అని చెప్పి ఇంకా మా అన్నగాడైతే పూట రెచ్చిపోతాడు ఇంకా. అందుకే మీకు అన్న ఉన్నారా? నాకు అన్న ఉన్నాడు. ఎంతమంది మీరు మొత్తం? నాకు అన్న, చెల్లెలు, నేను. అన్న, చెల్లెలు మీరు. సో అన్నకి 2 చెల్లెళ్ళు అంతే కదా? అంతే అంతే. సో ఇప్పుడు ఎలా ఉన్నారు మరి మీ అన్నతో? ఫస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోగా ఎప్పుడైతే నేను ఈ సోషల్ మీడియాలో వచ్చేసి యాక్టివ్గా ఉన్నాను, ఎప్పుడైతే నేను ఈ సమాజం విషయము నేను ఇట్లా మాట్లాడుతున్నానో, నా పరిస్థితి ఇది, నన్ను ఎందుకు ఇట్లా మీరు యాక్సెప్ట్ చేయరని చెప్పి ఎప్పుడైతే క్వశ్చన్స్ రేజ్ చేశానో అప్పుడు నా పేరెంట్స్ కొంచెం నా పైన సానుభూతి చూపించి ఓకే ఎక్కడున్నా ఉండురా అనే మాట వచ్చింది. కానీ ఈ మాటలు ఇంతకుముందు అనలేడన్నమాట. ఇంటికి రాకూడదు, నువ్వు వచ్చావు అనుకో నా పరువు తీసేస్తావు, నువ్వు నేను నా ఫ్రెండ్స్తో ఎట్లా తిరుగుతున్నారా అసలు, నేను నా ఫ్రెండ్స్తో వెళ్తుంటే ప్రతి ఒక్కరు నాకు క్వశ్చన్ వేస్తున్నాడు, నీకు ఏం తెలుసు నువ్వు ఇక్కడ ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. కానీ నేను ఏం చేశాను రా, నేను దొంగతనం చేశానా, లంచతనం చేశానా, ఏమైనా మర్డర్ చేసి వచ్చానా, లేదు కదా ఈ అమ్మాయిని నేను మోసం చేసి వచ్చానా అని చెప్పి నేను ఎంత చెప్పినా వాడు వినలేడు అన్నమాట. అవన్నీ నాకు చెప్పకూడదు, నువ్వు తీసావంటే తీసావు, ఇంకా రాకూడదు, మాకు కాల్ చేయకూడదు అని చెప్పి ఇవన్నీ. కానీ మా అమ్మ మాత్రం ఇంకా ఎట్లా ఉన్నా సరే అక్కడ ఉన్నా మంచిగా ఉన్నావు కదా, వీడియో కాల్ చేయి, నేను చూస్తా అని చెప్పి రోజు ఏడ్చేది మా అమ్మగారు. సో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఇట్లా నా అవన్నీ చూసిన తర్వాత మా అన్నగాడు సరే ఇంటికైతే రా అని చెప్పారు. సో అట్లా ఇప్పుడు మంచిగా నన్ను. ఇప్పుడు పింకీ తెలుసా, ప్రియాంక సింగ్, సో బిగ్ బాస్కి వెళ్ళింది. సో అంటే ట్రాన్స్జెండర్ అనే మాట కూడా రాకుండా మీకు ఒక మంచి గుడ్ విల్ తెచ్చిందని అనుకోవచ్చు. సో ఇంకొంతమంది చూసుకుంటే ఒక డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అంటే ప్రతి రంగంలో కూడా మంచిగా ఉండేవాళ్ళు మీరు ఉన్నారు. వాళ్ళ త్రూ ద్వారా మీరందరూ ఒక యూనిటీ అయ్యి సో మన కమ్యూనిటీని ఇలా మార్చుకోవాలి, ఇలా తీర్చిదిద్దుకోవాలని ఏమనుకోరా? ఖచ్చితంగా ఈ తాపత్రయం ఉంటుంది మా గుణంగా, అది ఉన్నది కాబట్టి ఇప్పుడు మొన్న పడిన కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్కి మా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్ రాస్తే మాకు అక్కడ స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వకపోవడం, మాకు జెండర్ ఇవ్వకపోవడం ద్వారా మా వాళ్ళు ఫైట్ చేశారు. ఇవన్నీ మీడియాలలో మనం చూసాము. సో ఖచ్చితంగా ఇవి కూడా మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ రోజు కూడా పేపర్ నిన్న ఒక సమావేశం జరిగింది, అక్కడ పేపర్స్ కూడా వచ్చాయి అనమాట, మాకు న్యూస్ కూడా వచ్చింది. మాకు కూడా ఎంతో కొంత రిజర్వేషన్ ఇస్తే మా వాళ్ళు కూడా పోటీ పడడానికి అవసరం ఎంతైనా కావాలి. సో దీనికోసం కూడా మా వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే మీకు అదే ఒక ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డులు అంటే లేవు, మాకంటూ ఐడెంటిఫై అనేది ఏది లేదు అని గవర్నమెంట్తో చాలా రోజుల నుండి పడుతున్నారని అన్నారు. సో ఇప్పుడు ఆధార్ కార్డు అనేది ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకు విలేజ్కి సంబంధించి లేకపోతే ఫాదర్లకు సంబంధించి ఇప్పుడు మీరు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరి దగ్గర నుండి తీసుకోవాలనుకుంటారు? అంటే మీకంటూ ఒక ఫ్యామిలీ లేదు కదా. అది ఇప్పుడు నిన్న ఇంటి నుంచి పారిపోయి వచ్చాను కాబట్టి తెలుగుగా ఏం చేశానంటే నా ఆధార్ కార్డు, నా సర్టిఫికేట్స్ అన్ని నేను మెయిల్లో పెట్టుకొని వచ్చాను అనమాట. సో అక్కడ నాకు ఆధార్ కార్డు ప్రాబ్లం అనేది రాలేదు. ఎప్పుడైతే నేను నా జెండర్ చేంజ్ చేసుకున్న 5 years తర్వాత నేను రీసెంట్గా నేను ఆధార్ కార్డు చేంజ్ చేసుకున్నా. సో అట్లా అనమాట. కొందరు ఏం చేస్తారు ఉంటుంది ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ ఫీమేల్ ఎందుకు కలవాను కదా, అక్కడ రిజర్వేషన్ నేను పోటీ పడలేను అనమాట. సో నేను ఆధార్ కార్డు తీసుకొచ్చుకున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం రాలేదు. కొందరు అంటే ఇంట్లో నుంచి పారిపోయేసారు కాబట్టి సర్టిఫికేట్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. వీళ్ళు వచ్చి జెండర్ చేంజ్ చేసుకుంటారు, వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అది. సో మరి గవర్నమెంట్ మీకు ఇచ్చిందా ఏమైనా? ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇప్పుడు వస్తున్నాయి కానీ చాలా మందికి అవేర్నెస్ అనేది లేదనమాట. నువ్వు ఇట్లా వెళ్ళాలి, ఇట్లా జెండర్ చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లోకి వెళ్ళి చేసుకోవాలనేది చాలా మందికి అవగాహన అనేది ఉండదు అనమాట. అది పర్టికులర్గా ఇప్పుడు నాకు అవసరము అనుకున్నప్పుడు మా వాళ్ళకి ఇంకా పోరాటం చేస్తూ ఉంటారు, ఎక్కడ చేంజ్ చేస్తారని. కానీ మ్యాక్సిమం అనేది అయింది, 50% అయిపోయింది అనమాట. మా వాళ్ళ కూడా ఆధార్ కార్డు పెట్టి వచ్చాయి చాలా వరకు. కేసీఆర్ గారు చేశారు అయితే మీకు. అయితే ఇప్పుడు చూసుకుంటే మీలాగా చాలామంది అంటే ఫస్ట్ మీరు బాధలు పడ్డారు కదా, అట్లా బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వచ్చి మీలాగా ఇప్పుడు జనరల్ చేంజ్ చేసుకోవాలనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి, ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా జనరేషన్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను, సమాజం ఎంతో కొంత మమ్మల్ని పాజిటివ్గా ఉంది మాకు.
ఇప్పుడు భిక్షానికి వెళ్ళిన ప్రతిసారి చెప్తా ఉంటారు మీరు జాబులు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ జాబులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు కొందరైతే అక్కడ వెళ్ళిన తర్వాత జాబులు చేయడానికి పర్ఫెక్ట్ ఉన్న కూడా అక్కడ వాతావరణం మాకు అనుకూలంగా లేకపోవడం కూడా కొంచెం మాకు ఇది బాధాకరమైన విషయం. సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేను చెప్తానంటే ఖచ్చితంగా స్టడీ పైన ఫోకస్ చేయమని చెప్తాను నేను. చదివే మనకు ఒక ఆయుధంగా మార్చుకొని అదే దాంతో మనం ఏదో ఒకటి సాధించాలి అనేది నా తాపత్రయం. ఒకటి ఫస్ట్ ఆటోమేటిక్గా మీరు జెండర్ చేంజ్ చేసుకోకుండా మీకు ఎప్పుడైతే జాబ్ చేసిన తర్వాత ఒకవేళ జాబులు కొట్టిన తర్వాత అప్పుడు మీ ఇష్టం, అప్పుడు మీరు జెండర్ చేంజ్ చేసుకోకపోండి, అది మీ ఇష్టం అనమాట. సో అప్పటి వరకు అయితే చదువు ఖచ్చితంగా మనం చదవాలి, ఒక కనీసం మినిమం ఒక డిగ్రీ అయినా చెయ్యాలా అనేది నాకు నన్ను అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళకి నేను ఇలాగే సజెషన్స్ ఇస్తా ఉన్నా. సో అది. అండ్ అక్షయ్ పిన్ష గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ఆయన్ని కలాలి అని చాలా ఇంటర్వ్యూల్లో కూడా విన్నాను. కలిస్తే ఏం అడుగుతారు, ఏం చెప్తారు? ఏం అడుగుతాను, ఏం అడగను నేను ఇంకా. అయ్యో మీరు కూడా వస్తే నాకు కూడా మంచిగానే ఉంటుంది, ప్లస్ మా కమ్యూనిటీ తరఫు కూడా మీరు ఏదో కొంచెం మాట్లాడతారేమో, మీరు కూడా నిజంగా అధికారంలోకి వస్తే ఎంత కొంత మాకు కూడా ఉపయోగకరంగా చేస్తారేమో అని ఒక చిన్న ఆశ అన్నమాట. సో అది. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అటువైపు వెళ్ళారని ఇష్టమా, లేకపోతే మీకు ఫస్ట్ నుండి ఇష్టమేనా? లేదు, అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు పెద్దగా నేను లైట్ తీసుకుంటాను నిజానికంటే. అసలు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ ఎప్పుడు నేను మాట్లాడలేదు. సో అదన్నమాట. సో నాకు మెయిన్ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకూడదని నేను అనుకుంటా. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఉండి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు అందరూ శత్రువులు అయిపోయి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేయడం, ఇవన్నీ ఎదుర్కోవడం ఎందుకు మాటలు ఎందుకు కాయడం అని. ఓకే, అది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి సమయాన్ని అయితే మాకు ఇచ్చారు, వాల్యుబుల్ వర్డ్స్ కూడా కొన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ తరపు నుండి ఆడియన్స్కి ఏదైనా చెప్పాలనుకుంటే? ఏం లేదండి. బుద్ధిగా తినండి, టైంకి తినేసి టైంకి పనులు అయితే జాగ్రత్త చూసి చూడండి. రైట్. అయితే ఈరోజు ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఇంటర్వ్యూ లాగైతే లేదు, ఏదో కాసేపు మనం బయట కూర్చొని మాట్లాడినట్టు అనిపించింది. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరి నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బాయ్ బాయ్.